వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజైతే నేను ముందుగా ఉదయాన్నే లేచి దేవుడు ఫోటోలన్నీ తుడుచుకుని బొట్లు అయితే పెట్టుకున్నానండి ఫోటోలకి. సో తర్వాత వినాయకుడికి కావాల్సిన సామాగ్రి అన్నీ తెచ్చుకున్నాను. పాలవెల్లికి కట్టాల్సినవి అన్నీ, పసుపు కుంకుమ అన్నీ తీసుకున్నానండి. ముందుగా పాలవెల్లిని మనం రెడీ చేసుకుందాం. రెడీ చేసుకోవడానికి ముందు పాలవెల్లిని బాగా శుభ్రం చేసి ఆ తర్వాత వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం అన్ని కాయల్ని నీట్గా నీళ్ళలో శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఆ కాయలకు కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత వాటిని ఒక వైట్ కలర్ దారంని అయితే తీసుకున్నాను. ఆ దారాన్ని ఒక్కొక్కటి కొంచెం కొంచెం చిన్న ముక్కలుగా చేసుకుని ఆ దారాన్ని కూడా పసుపు రాసానండి. 2 పేటల దారానికి పసుపు రాసిన తర్వాత వాటిని కూడా ఒక్కొక్క కాయకి కట్టుకున్న తర్వాత వాటిని నేను పాలవెల్లికి కట్టడానికి మొత్తం ప్రిపేర్ చేసుకుని ముందుగానే రెడీ చేసుకుంటున్నాను. బై ద వే మా ఊర్లో అయితే గట్టిగా వర్షం పడుతుంది. మీ ఊర్లో పడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని ఊర్లలో వర్షం పడుతుందని టీవీలో అయితే చూసామండి. చాలా దేవుడికి ఇష్టమైన రోజున పైగా వర్షం పడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఒకవైపు ఏదైనా మర్చిపోయినా మా ఆయన కొట్టుకెళ్ళడానికి వర్షం పడుతుంది కదా అన్నట్టుగా అయిపోయింది. సో ముందుగా పీఠాన్ని అయితే రెడీ చేసుకున్నాను. నేను 2 పీటలు అయితే వేసుకున్నాను. ఒకటి దేవుడిని పైన పెట్టడానికి, మిగిలిన సామాన్లన్నీ డెకరేషన్కి కావాల్సినవన్నీ కింద చేసుకోవచ్చని, దేవుడికి ప్రసాదం ఏం పెట్టాలన్నా కింద పెట్టుకోవచ్చని. ఆ తర్వాత ముందుగానే దేవుడి పటాల దగ్గర కూడా ప్రసాదం పెట్టుకున్నాను. పళ్ళు అయితే పెట్టుకున్నాను. దీపారాధనకి కావాల్సినవి కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను పాలవెల్లిని అన్నిటిని కట్టిన తర్వాత దేవుడికి చేయడానికి నాకు కుదరదు. సో ముందుగానే అక్కడ కూడా దీపారాధన చేసేసానండి. దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత నేను పాలవెల్లిని అయితే ప్రిపేర్ చేశాను. కరెక్ట్గా బ్యాలెన్స్ అయ్యేలాగా కట్టుకున్నానండి. అటు ఇటు కరెక్ట్గా ఉండేలాగా వైట్ కలర్ దారం స్ట్రాంగ్ది ఉంది మా దగ్గర, వాటితో నేనైతే జాయిన్ చేసి కట్టామండి. మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేశారు. మా అత్త మామయ్య కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళిద్దరు పిల్లల్ని చూసుకున్నారు. ఇంకా వాళ్ళకి చూసుకోవడం బట్టే నేను ఇది ఈజీగా చేయగలిగాను. అండ్ చూడండి, దూరం నుంచి చూస్తే చాలా బాగా అనిపించింది. నేను అంత కిందకి కట్టానంటే దేవుడికి కిందగా ఉండేలాగా, అంత బాగుండేలాగా చూసుకోవడానికి కట్టాను. సో మనం ఏం పెట్టినా పెట్టకపోయినా దేవుడికి ఇష్టమైంది ఒకటేనండి, గరిక అంటే చాలా ఇష్టం అంటారు దేవుడికి. సో ఆ గరికనైతే మొత్తం పీఠం మొత్తం స్ప్రెడ్ చేసుకుని కొంచెం నెమలి ఆకారంలో వచ్చేలా, పింఛం ఆకారంలో వచ్చేలాగా ఇలా అయితే స్ప్రెడ్ చేశాను, దేవుడి వెనకాలంతా ఉండేలాగా. ఇది నా వినాయకుడు అండి. నా చేత చేసిన మట్టి వినాయకుడు. ఈ మట్టి వినాయకుడిని నేను అక్కడ పెడుతున్నాను. దీన్ని కూడా ముందుగానే గంధం బొట్లు పెట్టుకున్నాను. గంధం అంటే ఇష్టం కదా, గంధాన్ని కూడా జల్లానండి నేను దేవుడి మీద. ఆ తర్వాత పసుపు గణపతిని చేశాను, చూస్తున్నారు కదా. ఆ తర్వాత పూలతో మొత్తాన్ని అలంకరించాను. అరటి దవ్వలు అవన్నీ పెట్టామండి. చాలా బాగా అనిపించింది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత నేను దీపారాధన చేసుకోవడానికి దీపాలన్నీ వెలిగించాను. వెలిగించిన తర్వాత హారతిని అయితే ఇస్తున్నాను. ఆ తర్వాత నాకు నచ్చిన కోరికలన్నీ దేవుణ్ణి కోరుకుంటూ, దేవుడా అంతా బాగా జరగాలి, అందరూ బాగుండాలి, ప్రపంచంలో అందరూ కూడా బాగుండాలని నేను కోరుకున్న తర్వాత స్ట్రాంగ్గా అయితే కోరుకుని నా కొబ్బరికాయనైతే కొట్టానండి. కొట్టిన తర్వాత కొబ్బరికాయ చాలా బాగా పగిలింది. 2 ముక్కలు మధ్యలోకి చక్కగా వచ్చింది. నేనైతే చాలా సంతోషించాను. దేవుడికి దండం పెట్టుకుని ఆ తర్వాత మా పిల్లల్ని ఇద్దరిని కూర్చోబెట్టుకుని కథ వినిపించాను. మా ఫ్యామిలీ మొత్తానికి కథ వినిపించిన తర్వాత ఆ కథని వింటూ, పిల్లల బుక్స్ ఉంటాయి కదండి, బుక్స్కి కూడా గంధం బొట్లు అయితే పెట్టాను. ఓం రాసి పెట్టుకున్నామండి. పెట్టుకున్న తర్వాత పిల్లల్ని దండం పెట్టుకున్న తర్వాత దేవుడిని అయితే మళ్ళీ మొత్తాన్ని పైనుంచి జూమ్ చేసి మా ఆయన తీస్తున్నారు దేవుణ్ణి చూపించడానికి. చాలా బాగా వచ్చింది. అన్ని ఇయర్స్ కంటే ఈ ఇయర్ నాకు చాలా బాగా అనిపించింది. సింపుల్గా చాలా బాగా జరిగింది. మర్చిపోయానండి, ఆ జిల్లెడి పువ్వులు మర్చిపోయాను చెప్పడం. జిల్లెడి పువ్వులు అంటే, వైట్ జిల్లెడి పువ్వులు అంటే చాలా ఇష్టం అంటారు దేవుడికి. వాటిని కూడా నేను వేలాడి తీశాను. జిల్లెడి కాయను కూడా వేలాడి తీశానండి. మీరు చూసారో లేదో. కావాల్సినవన్నీ పెట్టుకున్న తర్వాత నేను 5 రకాల ప్రసాదాలు అయితే చేశాను. ఆ ప్రసాదాలను కూడా మీకు చూపిస్తున్నాను. కుడుములు, ఉండ్రాలు, పాలతాలికలు, శనగలు, పులిహోర అయితే చేశానండి. అన్నీ పర్ఫెక్ట్గా కుదిరిందండి. అసలు చాలా బాగా వచ్చింది ప్రసాదాలు అయితే.
ఏది అసలు నేను టేస్ట్ చేయకుండానే అన్నీ బాగా కుదిరినాయి. దేవుడికి పెట్టిన తర్వాత టేస్ట్ చేసి చూస్తే అంతా బాగుందని చెప్పారు. అందరూ బాగుందని చెప్తున్నారు. మా ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇచ్చాను, వాళ్ళు కూడా బాగుందన్నారు. సో దేవుడికి ఫైనల్లీ దండం పెట్టుకొని ఇంకా ఈవినింగ్ టైంలో నిమజ్జనానికి కూడా రెడీ అయిపోయామండి. పొద్దున్నుంచి వర్షం గట్టిగా కొట్టింది కదండి. ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం ఎండ వచ్చింది, వర్షం కూడా ఆగింది. అయితే నిమజ్జనానికి మేము స్టార్ట్ అవ్వడానికి దేవుణ్ణి ఒక్కొక్కటి పువ్వులు అవన్నీ తీసుకుని సంచిలో పెట్టుకొని మేము బయలుదేరడానికి చూస్తున్నాం. సో నా వినాయకుడిని అయితే చూస్తున్నానండి, నేను ఎంత బాగా చేశానో అన్నట్టుగా చూసి నాకు ఇష్టంగా చూసుకుంటున్నాను. నేనైతే నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాను, బయలుదేరాను. బట్ నిమజ్జనం చేసేటప్పుడు అన్నిటినీ నేను ఒక్కొక్కటిగా నీళ్ళలో వేస్తున్నాను. నా వినాయకుడిని అయితే అసలు నిమజ్జనం చేయబుద్ధి కల, బట్ ప్రాసెస్ కాబట్టి చేయక తప్పదండి. బట్ ఎంతో నా చేత చేసిన వినాయకుడు కాబట్టి ప్రేమగా అనిపించింది. ఈవినింగ్ టైం చూడండి ఎంతమంది వచ్చారో. బిఆర్టీఎస్ రోడ్డు మొత్తం ఖాళీ లేదు. మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది. మాకైతే చాలా బాగా అనిపించింది. మీ ఇంట్లో ఎలా జరిగిందో చెప్పండి. బాయ్.